ఏదైనా వాక్య ధ్యానం కొరకు పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి అపోస్తులుడైనటువంటి పౌలు గారు తెస్సలోనికైలకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 3వ వచనంలో రాయబడిన వాక్యాన్ని చదువుకుందాం. అయితే ప్రభువు నమ్మదగిన వాడు, ఆయన మిమ్మల్ని స్థిరపరిచి దుష్టత్వం నుండి కాపాడును. చదవబడిన ఈ వాక్య భాగంలోని దీవెన నా ప్రియులకు మీరందరూ పొందుదురుగాక. యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచినటువంటి ప్రతి ఒక్కరికి తమ విశ్వాసానికి ఆధారమైనటువంటి దేవుడు ఆయన నమ్మదగినటువంటి దేవుడు. ఆయన మనలను కాపాడేటటువంటి దేవుడు. విశ్వాసులైనటువంటి వారు ఎదుర్కొనేటటువంటి సమస్యలు అవి దుష్టుడు కలుగు చేసే పలు శోధనల చేత శోధింపబడుతుంటారు. ఈ విషయాలను గూర్చి మనం ఏమాత్రం కూడా కలవరపడిన అవసరం లేదు. కారణం ఏంటంటే విశ్వాసితో పోరాడుటకు అపవాది ఎల్లప్పుడూ కూడా పనిచేస్తూనే ఉంటాడు. మన బంధువుల ద్వారా, రక్త సంబంధికుల ద్వారా, స్నేహితుల ద్వారా, ప్రభువును ఎరుగని వారి ద్వారా తన కార్యము మనపై జరిగిస్తూనే ఉంటాడు. గనుకనే పౌలు గారు ఇదే అధ్యాయము 2వ వచనంలో, మేము మూర్ఖులైన దుష్ట మనుషుల చేతుల నుండి తప్పింపబడు నిమిత్తమును మా కొరకు ప్రార్థించుడి, విశ్వాసము అందరికీ లేదు అని చెప్పటం గమనించగలం. ఎంతో విశ్వాసంతో, నమ్మకంతో ఆత్మల రక్షణ కొరకే ప్రయాసపడుతున్నటువంటి పౌలు గారి పరిచర్యలో మూర్ఖులు అనగా ఏమాత్రము దేవుని మాటను వినని వారు, విని కూడా దానిని అశ్రద్ధ చేయవారు, అటు వారిని గురించి మాట్లాడుతూ దుష్ట మనుషులు అని చెప్పటం గమనించగలం. అనగా వారి హృదయాలలో దుష్టత్వం చేత నింపుకునేటువంటి వారు గనుక పలు ఇబ్బందులు, బాధలు కలుగు చేయవారుగా ఉంటారు. ఇటువారి విషయమై మా నిమిత్తం కూడా ప్రార్థన చేయండి అని పౌలు గారు చెప్పటం ఇక్కడ గమనించగలం. నిజమే, సమాజంలో నిండి ఉన్నటువంటి దుష్టత్వం నుండి మనం కాపాడబడాలంటే దేవునికి మనం ప్రార్థన చేయాలి. అయితే మన ప్రార్థన వినేటటువంటి దేవుడు ఆయన నమ్మదగినటువంటి దేవుడు గనుక మనం ఎదుర్కొనేటటువంటి ఇబ్బందులన్నిటిలో కూడా మనల్ని విశ్వాసమందు స్థిరపరిచి దుష్టత్వం నుండి ఆయన మనలను కాపాడేటటువంటి దేవుడు. అనగా దుష్టుని చేయు క్రియలన్నిటి నుండి కూడా ఆయన మనలను కాపాడేటటువంటి దేవుడుగా ఉన్నారు. అపోస్తులుడైనటువంటి పౌలు గారు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 10వ అధ్యాయము 13వ వచనంలో, సాధారణంగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏదీ మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగిన వాడు, మీరు సహింపగలిగినంతకంటే ఎక్కువగా ఆయన మిమ్మల్ని శోధింపబడనీయుడు. అంతేకాదు, సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకున్న మార్గాన్ని కలుగు చేస్తాడు అనేటటువంటి విషయాన్ని కూడా ఇక్కడ తెలియజేయటం మనం గమనించగలం. నిజమే, దుష్టుని చేత ఎల్లప్పుడూ పాపంకి మనం శోధించబడుతూ ఉంటాం, పరిశుద్ధతను నిమిత్తమై శోధించబడుతూ ఉంటాం, యథార్థంగా ఉండే జీవితం విషయమై శోధించబడుతూ ఉంటాం. అయితే వీటి యందు మనం ఏమాత్రం కూడా ఆధారపడక మన ప్రభువు నమ్మదగిన వాడు గనక, మనం సహింపగలిగినంతకంటే ఎక్కువగా ఆయన మనల్ని శోధింపబడనీయుడు గనక, మనకు సహింపగలుగుటకు ఆయన శోధంతో కూడా తప్పించుకునేటటువంటి మార్గాన్ని కలుగు చేసే నమ్మదగినటువంటి దేవుడు గనుక మనం ఏమాత్రం కూడా ఆధారపడవలసినటువంటి పని లేదు అనేటటువంటి విషయాన్ని దేవుని యొక్క వాక్యం మనకు తెలియజేస్తూ ఉంది. పరిశుద్ధ గ్రంథములో దేవుని యందు విశ్వాసం ఉంచి తమను ఏ కార్యమునకైనా ఆయన దీవించగలిగిన దేవుడిగా, కాపాడగలిగినటువంటి దేవుడిగా ఉన్నారు అనేటటువంటి విశ్వాసాన్ని కనపరిచినటువంటి భక్తులు నమ్మదగిన దేవుని సహాయాన్ని వారు పొందినట్లుగా మనం పరిశుద్ధ గ్రంథంలో మనం చూడగలం. దానియేలు గ్రంథము 3వ అధ్యాయము 16వ వచనంలో అక్కడ షడ్రకు, మేషకును, అబేద్నెగోయు రాజుతో అంటున్నారు, నెబుకద్నెజరు, ఇందును గురించి నీకు ప్రత్యుత్తరం ఇయ్యాలన్న చింత మాకు లేదు. మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్నిగుండములో నుండి మమ్మను తప్పించి రక్షించుటకు సమర్థుడు అని వారు ఇక్కడ రాజు ఎదుట తెలియపరుస్తున్నటువంటి విషయాన్ని ఇక్కడ మనం గమనించగలం. అయితే ఆ నమ్మదగిన దేవుని యొక్క సహాయాన్ని వారు అగ్నిగుండంలో వేయబడినప్పటికీ ఆయన ఆ స్థలమందు వారితో కూడా ఉండి అగ్ని వారికి ఏ హాని కలగనీయక వారిని కాపాడినటువంటి విషయాన్ని క్రింది వచనాల్లో మనం చూడగలం. ఎంత ఆశ్చర్యం! నిజమే, కాల్చివేయవలసినటువంటి అగ్ని వారికి ఏ హాని కలుగు చేయకుండా ప్రభు వారిని కాపాడటంలో
ఆయన నమ్మదగినటువంటి దేవుడు అనేటటువంటి విషయాన్ని ఇక్కడ చూడగలం. ఈ మాటలు వింటున్నటువంటి నా ప్రియ సహోదరి సహోదరులు, మీరును మీ జీవితంలో అనేక సమస్యల విషయమై ప్రార్థిస్తున్నారు. అయితే కాలం గడిచే కొద్దీ సమస్యకు దగ్గరగా వెళుతున్నట్టుగా మీకు అనిపిస్తూ ఉన్నా అధైర్యపడకండి. మరి ఎక్కువైనటువంటి విశ్వాసాన్ని మీరు కలిగి ఉండటానికి అధికంగా ప్రార్థన చేయండి. తగిన సమయమందు తగిన రీతిగా ఆశ్చర్యకార్యం ప్రభు మన కొరకు చేస్తారు. అట్టి గొప్ప దేవుని కలిగి ఉన్నటువంటి మీరు ధన్యులని చెప్పడానికి తెలియజేస్తూ, ఈ నమ్మదగిన దేవుని సహాయాన్ని పొందున వరకు విశ్వాసంతో కనిపెట్టి ఆయన కృపకు పాత్రలు కావలసిందిగా కోరుతూ ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన. కృపగలిగిన మా తండ్రి, మీకు వందనాలు. నేడు విన్న ఈ మాటల ద్వారా మా ప్రియుల విశ్వాస స్థితిని మీరు బలపరచండి. పరిశుద్ధాత్ముడా, ఎక్కడ కృంగిపోకుండా తాము ఎదుర్కొనేటటువంటి శోధనల విషయమై, సమస్యల విషయమై అలసిపోక దినదినము మీ పాదాలు పట్టుకుని బ్రతిమాలటం ద్వారా కావలసిన ఆదరణ, సమాధానము, సంతోషము, ధైర్యము మా ప్రియులకు వచ్చునుగాక. కృంగిన వారిని, దుఃఖితులను లేవనెత్తండి. దైవజనులను, వారి కుటుంబాన్ని, సేవా పరిచయను దీవించండి. మరొక నూతన సంవత్సర దయాకిరీటను పొందిన మా ప్రియులను మీరు ఆశీర్వదించండి. యేసుక్రీస్తు నామమున స్తుతించి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు తోడు నడిపించునుగాక. ఆమేన్. నేడు